జమ్మి మొక్క శనీశ్వరుడికి సంబంధించిన మొక్కగా వర్ణించబడింది. ఎవరైనా ఏలి నాటి శని ప్రభావంలో ఇబ్బంది పడుతుంటే అప్పుడు జమ్మి మొక్కను క్రమం తప్పకుండా పూజించాలి. అలాంటి వారు జమ్మి ఆకులతో వినాయకుడికి పూజ చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది. లోని కొన్ని ప్రాంతాల్లో జమ్మి మొక్కను సమీ వృక్షం అని కూడా పిలుస్తారు. జమ్మి ఆకులను శివునికి సమర్పించడం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు దీని ఆకులను గణేశుడు దేవుడికి కూడా సమర్పించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద సమీ మొక్కను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాదు ఈ జమ్మి మొక్కను ఈశాన్య మూలలో కూడా నాటవచ్చు. సమీ చెట్టును ఈ దిశలో పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జమ్మి మొక్కను నాటడం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా పురోగతి ఉంటుంది. సమీ మొక్కను పెంచే ప్రాంతం చుట్టూ ఎలాంటి మురికి ఉండకూడదని